If you have Bible, please turn with me to 1 Samuel chapter 12 and let us read verse 14. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మరియు మిమ్మల్ని ఏలుతున్న రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అందరూ ఈ మాటను చెప్పండి. మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. చాలామంది అడుగుతున్నారు ఈ రోజున, వెస్లీ గారు క్షేమము ఎక్కడుందండి అని, భద్రత ఎక్కడుంది, మా సమస్యలు పరిష్కారం ఎక్కడుంది, శాంతి సమాధానాలు ఎక్కడున్నాయి, సాఫల్యత ఎక్కడుంది, పరమార్థం ఎక్కడుందని చాలామంది అడుగుతున్నారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు మీ దేవుణ్ణి అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగుతుంది. 2009 సంవత్సరంలో నేను ఒమాన్ అనే దేశానికి వెళ్ళడానికి ప్రభు ద్వారాలు తెరిచాను. అంతకుముందు నేను సింగపూర్ మాత్రమే కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్ళొచ్చాను. అయితే టీవీ పరిచర్య ప్రారంభించిన తర్వాత, బైబిల్ వండర్స్ అనే టీవీ పరిచర్య ప్రారంభించిన తర్వాత నేను చాలామందికి పరిచయం చేయబడ్డాను. రాజమండ్రిలో ఒక పరిచర్య ఉంది, ఒక సంఘం ఉంది. జాన్ వెస్లీ గారు చక్కని దేవుని వాక్యం అందిస్తున్నారని చాలామందికి తెలిసిందంట. అంతకుముందు తెలియలేదని కాదు, కానీ ఇన్ ఎ బ్రాడర్ సెన్స్ ఇంకా చాలామంది తెలుసుకున్నారు. ఒమాన్లో మస్కట్ అనే ప్రధాన నగరంలో మీటింగ్స్ జరిగించడానికి అక్కడున్న సంఘం వారు నన్ను పిలిచినప్పుడు ఒక 10 రోజులు నేను ఒమాన్ అనే దేశానికి 2009లో వెళ్ళాను. హాట్ సమ్మర్, ఇంకా 48-49 డిగ్రీలు సెల్సియస్ ఉండే టైం అది, మార్చి నెలలో. అయినప్పటికీ పర్వాలేదు, దేవుని సువార్త కోసం దేవుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి, సౌకర్యాలు ఉన్నా ఉండకపోయినా, ఇబ్బందులు ఉన్నా లేకపోయినా దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళాలి కాబట్టి మస్కట్ ప్రయాణం అయ్యాను. హైదరాబాద్ నుండి ఫ్లైట్ తీసుకుని మస్కట్ వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది దేవుని బిడ్డలు, ఒక 30-40 మంది ఎయిర్పోర్ట్లో నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని వెళ్ళాం. ఆ టైంలో ఒమాన్ అనే దేశంలో కొన్ని ప్రధాన పట్టణాలు, మస్కట్ కానీ, సలాలా కానీ, సూర్ అని కానీ, సోహార్ అని కానీ, ఆ తర్వాత నిజ్వా అని కానీ, ఇలాంటి చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నింటికి నన్ను తీసుకెళ్తూ ఉండేవారు. మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఇంకొక వారం రోజులు నేను అక్కడ ఉన్నాను కాబట్టి ప్రతిరోజు ఎక్కడో చోట 2 లేదా 3 మీటింగ్లు జరిగేవి ఈజీగా. రోజంతా కూడా ప్రీచింగ్లో ఎంగేజ్ అయ్యి ఉండేవాడిని. సరే, చాలా బాగా జరుగుతుంది, పరిచర్య అంతా మంచిగా ముందుకు సాగిపోతాం. ఒక రోజున ఒక మస్కట్ నుంచి దూర ప్రాంతంలో ఉన్న ఒక కుటుంబం మమ్మల్ని అందరినీ రమ్మన్నారు మీటింగ్ కోసం. మా ఇంట్లో మీటింగ్ పెట్టండి, వెస్లీ గారిని తీసుకురండి, ప్రార్థన చేయించుకుంటాం, వాక్యం చెప్పించుకుంటాం, ఇక్కడున్న మా ప్రియులందరినీ కూడా గ్యాదర్ చేస్తూ ఉన్నప్పుడు సరే వస్తామని చెప్పి అక్కడ లోకల్ కన్వీనర్ గారు వారికి మాట ఇచ్చారు. సాయంకాలం బయలుదేరాలి. 6 గంటలు అయిన తర్వాత ఒక 5-6 కుటుంబాలు వచ్చేసారు. ఒక 4-5 కార్లు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి మేమందరం సిద్ధపడుతున్న సమయంలో ఆ అడ్రస్ ఎలా వెళ్ళాలి, ఆ రూట్ మ్యాప్ ఏంటి అనేది ప్లాన్ చేసుకుంటున్నారు. ఓహో, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి, అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలని కన్వీనర్ ప్లాన్ చేస్తుంటే సడన్గా ఓ బ్రదర్ వచ్చాడు. వచ్చి ఆయన అంటాడు, ఏమండి మీరు ఎందుకంటే ఎంత కంగారు పడుతున్నారు, ఆ ప్రాంతం నాకు తెలీదా ఏంటి, చాలాసార్లు నేను తిరుగుతూ ఉన్నాను, ఒమాన్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోగలను ఈజీగా. మీరందరూ చేసే పని ఏంటంటే మీ 5 కార్లు కూడా నా కారు వెనకాల వచ్చేసాయండి, నన్ను ఫాలో అయిపోండి, నేను తీసుకెళ్ళిపోతాను అన్నాడు. సరే, అంత భరోసా ఇచ్చాడు కదా అని చెప్పి ఇంకా వేరే ప్రత్యామ్నాయాలు ఏమీ చేయకుండా అందరం కారులో కూర్చున్నాం. మాకు ముందుగా ఆయన కారు వెళ్తుంది, వెనకాల మేము వెళ్తున్నాం. వెంటనే ఆయన స్టార్ట్ చేసి పోనిస్తున్నాడు, కాన్వాయ్ వెళ్ళిపోతుంది అనమాట. అందరూ కారులో వెళ్తున్నాం 40 నిమిషాలు దాటేసాం. అలా వెళ్తూనే ఉన్నాం. వెళ్తూ ఉండగా మా కార్లో ఉన్న ఒక సహోదరి అన్నారు, ఏమండి ఆల్రెడీ మనం ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి 45 మినిట్స్ అయింది, నాకు తెలిసి ఇంత దూరం అయితే కాదు, విదిన్ ½ అన్ అవర్లోనే మనం వెళ్ళాలి, నాకెందుకో డౌట్ వస్తుందండి మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అంటే, వాళ్ళ ఆయన గారు అన్నారు పక్కనే కూర్చుని, నువ్వు ఊరుకో, ఎప్పుడు ఇలాగ మాట్లాడుతావు నువ్వు, ఆయన అన్నాడుగా తెలుసని, ఏమో కొంచెం దూరం ఉందేమో లేదా వేరే రూట్ తీసుకెళ్తాడేమో, నువ్వు మౌనంగా ఉండన్నాడు. వెంటనే మౌనంగా ఉంది.
ఇంకా ప్రయాణం చేస్తున్నాం. ఆ ఎడారిలో ఒకటే రోడ్డు అనమాట. వెళ్తూ ఉన్నాం. ఇంకా గంట దాటిపోయిన తర్వాత వాళ్ళ భర్త గారు అన్నాడు, నువ్వు అన్నదే నిజం అనుకుంటా అన్నాడు. భార్యను చూసి, కొన్నిసార్లు భార్యలు మంచి సలహాలు ఇస్తారు, అన్నిసార్లు వారిని పక్కన పెట్టడానికి వీల్లేదు. వాళ్ళు కూడా చాలా చక్కని సలహాలు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు, పాటిస్తే కొంచెం మంచిదే. సరే 1 అవర్ దాటిపోయిన తర్వాత నువ్వు నిజం అనుకుంటా అనగానే అప్పుడు వెంటనే ఆ ముందున్న ఆయనకి ఫోన్ చేశారు. బ్రదరు, మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటంటే, ఆయన అన్నాడు, అదే నాకు అర్థం అవ్వట్లేదంటారు ఆయన. మరి ముందే ఉన్నాడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు నన్ను ఫాలో అయిపోండి, నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను, కరెక్ట్ టైంకి మిమ్మల్ని దింపుతాను అన్నవాడు మరి ఎక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్ళిపోవడం ప్లాన్ చేసాడో మాకే తెలియదు. కానీ ఆ ఎడారి యాత్రలో ఆ రాత్రి వేళలా ప్రయాణం చేసుకుంటూ దాదాపు 1 గంట దాటేసిన తర్వాత అదే అర్థం కావట్లేదండి అన్నాడు. మరి అదేదో ముందే చెప్పుంటే చక్కగా ప్లాన్ చేసుకుని ఇక్కడి నుంచి వాళ్ళు ఆల్రెడీ అని ప్లాన్ చేస్తున్న వాడిని ఆపేసి నేను తీసుకెళ్తానన్నాడు. ఎట్టకేళ్లకు ఎడారిలో ఎక్కడో దిగబెట్టేసి ఇప్పటి నుంచి నాకు అర్థం కావట్లేదు అన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని ఈసారి మళ్ళీ ఎవరికో ఫోన్ చేసి ఆ రూట్ ఎలా వెళ్ళాలండి ఇలా అని అడిగి ఆఖరికి 1 గంట లేట్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చాలాసార్లు మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎవరినో ఫాలో అవుతుంటాం, ఎవరినో అనుసరిస్తూ ఉంటాం. బ్లైండ్గా ఫాలో అయిపోవడం వలన కొన్నిసార్లు ఏం జరుగుద్దంటే వాళ్ళు మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో రాంగ్ వేలో తీసుకెళ్ళిపోవడం కానీ, లేదా ఇబ్బందులకు గురి చేయడం కానీ, భయంకరమైన పరిస్థితుల్లో మనల్ని నెట్టివేయడం కానీ చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ డ్రైవింగ్లో కొన్నిసార్లు రాంగ్ రూట్లో వెళ్ళిపోయావేమో, లేకపోతే మరికొన్ని విధానాల్లో రాంగ్ రూట్లో ప్రయాణం చేసాము, ఇట్స్ ఓకే. కానీ జీవితమే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? మన జీవితాల్లో ఎవరిని అనుసరించాలో వారిని అనుసరించకపోయినందువలన, ఎవరిని అనుసరించాలో వారిని అనుసరించనందువలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కదా, కష్టాలు ఎదుర్కొంటున్నాం, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉంటున్నాయి. సమూయేలు అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలంతా మాట్లాడుతున్నాడు, మీరు కానీ మీ రాజు కానీ, సౌలు అక్కడ రాజుగా అభిషేకించబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు, రాజు అవ్వడానికి. మీరు కానీ మీ రాజు కానీ దేవుణ్ణి అనుసరించినప్పుడే మీరు క్షేమాన్ని పొందుకుంటారు, దేవుణ్ణి అనుసరించినప్పుడే మీ జీవితంలో ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలా కాని పక్షంలో మీ ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తే, మీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోగలిగితే కొన్ని ఇబ్బందులు మీ జీవితంలోకి వస్తాయని సమూయేలు అక్కడ ఉన్న వారందరితో మాట్లాడుతున్నాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.